భూభారతి చట్టం 2025పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ పరిధిలోని కట్టంగూరు మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సుకు నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూభారతి చట్టం 2025పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ పరిధిలోని కట్టంగూరు మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన అవగాహన సదస్సుకు నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎలాంటి అన్యాయాలకు అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఇదివరకు ఉన్న ధరణి పోర్టల్లో అధికారులకు నామమాత్రపు అధికారాలు ఉండేవని, దీనివల్ల అటు రైతులు ఇటు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాంటి పద్ధతిని పూర్తిగా పునరుద్ధరించి భూభారతి ద్వారా పూర్తి స్థాయిలో హక్కులు కల్పించే అవకాశాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. పలు రాష్ట్రాల ఆర్ఓఆర్ చట్టాలను అధ్యయనం చేసిన తర్వాత కొన్ని నెలల పాటు అందరితో సమాలోచనలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ధరణి కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే ఉండేదని, అలా కాకుండా తప్పులు లేని సమగ్ర చట్టం తేవాలని ప్రభుత్వం సంకల్పించి చెప్పిన మాట ప్రకారం భూభారతి చట్టం తెచ్చిందన్నారు. భూభారతి చట్టంలో రైతుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా ఆధార్ కార్డు లాగే భూధార్ కార్డును ప్రభుత్వం ఇస్తుందని, దీనివల్ల భూముల వివరాలన్నీ తెలుస్తున్నాయన్నారు. అంతేకాక భవిష్యత్తులో రైతుకుండే భూముల హద్దులతో సహా మ్యాపింగ్ చేసి ఆన్లైన్లో ఉంచడం జరుగుతుందన్నారు. రైతుల భూముల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులను గ్రామాలకు పంపించి పరిష్కరించనున్నదని ఆయన వెల్లడించారు. ప్రభుత్వమే లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసి భూములను సర్వే చేయించనుందని, భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులకు సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భూములకు సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సవరించే బాధ్యత రెవెన్యూ శాఖదని, గతంలో ధరణిలో మాదిరి కాకుండా భూభారతి చట్టంలో ఎవరైనా తప్పు చేస్తే ఉద్యోగం నుండి తొలగించే అధికారం ఉందని తెలిపారు.